రాకేష్ రెడ్డి గారు మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కళ సాకారమైన రోజు ఈ రోజు ఏదైతే పాలమూరు ప్రాంతంలో ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేయడం అలాగే ఆ ప్రాంతం అంతా కొంతమేర సస్యశ్యామలయ్యే రోజు అని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా ఈ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి. ఈరోజు అప్పుడు ఆ నిజాము మా తెలంగాణను చెరబట్టిన ఆ నిజాము, అప్పటి నిజాము, ఇప్పటి నయా నిజాము వల్ల మళ్ళొక్కసారి మోసపోయిన తెలంగాణ నా సోదరులందరికీ మళ్ళొక్కసారి నమస్కారాలండి. ఇప్పటి వరకు తెలంగాణలో ఏం లేదండి. పైన పటారం లోన లోటారం, లక్షల కోట్ల అప్పు, రాష్ట్రం అంతా అవినీతి, నాయకుల దగ్గర వేల కోట్ల డబ్బు తప్ప తెలంగాణ అభివృద్ధి అనేది తూతూ మంత్రం అండి. అది పైన పటారమే. ఒక పేపర్ పబ్లిషన్కు, లేకపోతే నాందేడు రోడ్ల మీద వాడటము, లేకపోతే పంజాబ్ రైతులకు ఉపయోగపడుతున్నది మా తెలంగాణ అమరవీరుల రక్తము. 1969లో తొలి దశ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం మలి దశలో కావచ్చు, మా తెలంగాణ ప్రజలు, మా తెలంగాణ యువకుల రక్తం అంతా ఈరోజు పంజాబ్లో వారుతున్నది, నాందేడ్లో వాడుతున్నది. కాబట్టి ఎటువంటి అభివృద్ధి లేదండి. బంధుప్రీతి అడుగడుగున అప్పుడు నిజాం అట్లనే అంచాడు మా గొంతుల్ని. ప్రశ్నిస్తే పగబెట్టాడు, ప్రశ్నిస్తే చెరబెట్టాడు. రాకేష్ రెడ్డి గారు ఒక నిమిషం అండి, మీ దగ్గరికి వస్తా నేను.